కదలకండి అమ్మా, కదలకండి, కదలకండి. ఇది నేను పట్టుకోలేను. అన్న ముందు నేను నిలబడలేదు. మీరు ఒప్పుతో పడిపోతాం, పడిపోవాలి. రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు ఇవాళ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై నేను యథాలాపంగా చేసిన ఒక వ్యాఖ్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే ఇదివరకే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే యథాలాపంగా జరిగిన మాట పట్ల, దొర్లిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చినాను. వారు ఏదైతే మహిళా కమిషన్ పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా, మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి. ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఒకటి. రెండవది, మహిళా కమిషన్ దృష్టికి రాష్ట్రంలో సమస్యలు కూడా, అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ 8 నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి, మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు. అవసరమైతే తప్పకుండా మా నాయకురాళ్ళందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం. వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ కూడా వస్తాం, మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల. కానీ ఈరోజు ఏ వైఖరైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నాయకురాళ్ల మీద, మా కార్పొరేటర్ల మీద, మా నాయకురాళ్ల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం, కొన్ని చిన్న వస్తువులు, నెయిల్ కటర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మేము పైన మాకు తెలియదు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు. వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా అవసరమైతే సుమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, పిల్లల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మరి మహిళా కమిషన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ ని ముందు మహిళల పట్ల ఉన్న వారికి గౌరవానికి ఇది ఒక నిదర్శనం. పిలిచిన వెంటనే మరి వారు ఇక్కడికి వచ్చి హాజరవడానికి వస్తున్న క్రమంలో మరి మహిళా కాంగ్రెస్ నేతలు వారు ప్రవర్తించిన చౌకబారు విధానం, చిల్లర మరి విధానం శోచనీయం. ఒకవైపు
రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నా దేంట్లో కూడా స్పందించని మహిళా కమిషన్ ఈ విషయంలో స్పందించింది. చాలా సంతోషం. మహిళా మంత్రులు కూడా నోరు ఉబ్బిరి సంతోషం. కానీ వాళ్ళే పిలిపించి వాళ్ళ ఆఫీసులో మహిళా కాంగ్రెస్ నాయకులను పిలిపించుకొని మరి అడ్డుకునే ప్రయత్నం చేయటం, మాతో కలిసి వచ్చిన మా నాయకుడు వస్తున్నాడు చూద్దామని వచ్చిన మహిళా నాయకురాల మీద దాడి చేయడం చాలా శోచనీయం. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఇది నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా వారు ఇచ్చిన సమయం కంటే ముందే వచ్చి హాజరయ్యారు. వారు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. దీనితో పాటు వారు ఒక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 8 నెలలుగా జరుగుతున్న అనేక విషయాలను కూడా దృష్టికి తీసుకెళ్ళి వారిని పిలిపించినట్టే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను కూడా మరి కమిషన్ దృష్టికి తీసుకొస్తే వాటిని అరికట్టే ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఇలాంటివి తిరిగి జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్పారు. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా ఏం చెప్పలేదు, భవిష్యత్తులో చెప్తారు. నేను వారికి చెప్పిందల్లా ఒకటే, రాష్ట్రంలో షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అఘాయిత్యం జరిగింది, కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగింది, రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలామంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి, వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను, ఆ రోజు మొత్తం చెప్పండి అన్నారు. భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది, మహిళా కమిషన్ కలుస్తాం. అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్రా కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. ఇవాళ జరిగిన విషయంలో కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో సంస్కారం ఉండాలి. పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పాలి, అంతేగాని ఈ రకంగా కావాలని వచ్చి మా నాయకుల మీద పడడం, దాడి చేయడం ఇది మాత్రం భావ్యం కాదు, మంచిది కాదనే విషయం. దీన్ని అందరం మాత్రం తీవ్రంగా ఖండిస్తాము. Like, share, subscribe.